ఇవాళ మన టాపిక్ వచ్చేసి డేటా వాలిడేషన్. సో డేటా వాలిడేషన్ మనకి ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, సో నిన్న ఆర్ఎండర్ డేటా తీసుకోమన్నారు, బట్ ఆర్ఎండర్ డేటా నాకు ఇది దొరికింది ఇలా. ఓకే, ఈ టైప్లో ఉంటుంది అనుకుంటాను. చూద్దాం ఒకసారి. నాకు ఇంకా బెటర్గా ఉండే ఆర్ఎండర్ ఇవ్వండి. అంటే దీనికి ఈ మన ఈ సబ్జెక్ట్కి ఇది వ్యాలిడ్ అవుతుందో మ్యాక్సిమం అయితే కొన్ని చెక్ చేద్దాం, మనం క్రాస్ చెక్ చేద్దాం. ఇంకా బెటర్ ఏమైనా డేటా ఉంటే నాకు ప్రొవైడ్ చేయండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ఇవాళ డేటా వాలిడేషన్ గురించి అయితే చూద్దామండి. సో డేటా వాలిడేషన్ అనేది ఎక్కడ ఉంటుందంటే, మీరు డేటాకి వెళ్ళారు అనుకోండి, డేటాకి వెళ్ళారు అనుకోండి, ఇక్కడ డేటా వాలిడేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక్క నిమిషం అండి, ఇక్కడ చూడండి డేటా టూల్స్ అని ఉంటాయి కదా. సో డేటా టూల్స్ దాంట్లో ఇక్కడ డేటా వాలిడేషన్ ఉంటుంది అనమాట. సో మీకు మామూలుగా ఇంటర్ఫేస్ వేరే ఉండొచ్చు, కానీ సేమ్ డేటాలోనే ఉంటుంది, డేటా వాలిడేషన్ ఉంటుంది. ఒకవేళ డేటా మీరు దాంట్లో మేబీ సపరేట్గా ఐకాన్ ఇలా ఉండొచ్చు, కొంచెం చేంజెస్ ఉండొచ్చు. ఓకేనా, వర్షన్ బట్టి. సో డేటా వాలిడేషన్, దీనిలో డేటాకి వెళ్తే డేటా వాలిడేషన్ అయితే ఉంటుంది. సో డేటా వాలిడేషన్ ఒకసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఒక బాక్స్ వచ్చింది. బాక్స్లో సెట్టింగ్స్ అని చెప్పేసి ఎనీ వాల్యూ, హోల్ నెంబర్, ఇలాంటి ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఈ ఆప్షన్స్ గురించి కూడా మొత్తం చూద్దాం మనము. యాక్చువల్గా డేటా వాలిడేషన్ ఎందుకు ఉపయోగిస్తారో ఫస్ట్ చెప్తాను. సో డేటా వాలిడేషన్ వచ్చేసి, ఇప్పుడు మనము ఏదైనా డేటా ఎంట్రీ చేస్తున్నాం అనుకోండి, లైక్ ఇప్పుడు ఈ జిఎల్ అకౌంట్, సో వేరే ఎంట్రీ చేయాలనుకో ఏం చేయొచ్చు, ఇక్కడ 500-540-2 ఉంది కదా, ఇంకోటి 540-3 ఉండొచ్చు. అయితే నేను చేస్తాను 5 4 zeros కాకుండా 3 zeros ఎంట్రీ చేసేసి 3 ఎంట్రీ చేస్తాను. ఇది రాంగ్ కదా. సో మనము మాన్యువల్ ఎర్రర్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. లైక్ మొబైల్ నెంబరే కానండి, ఒకవేళ మొబైల్ నెంబర్ అనుకోండి, నేను 9 డిజిట్స్ ఎంట్రీ చేసేసి 3 3 6 7 8 9 ఎంట్రీ చేసేసి ఊరుకునే ఛాన్సెస్ ఉంది. అంటే అది మనం రెస్ట్రిక్ట్ చేయట్లేదు కదా, మనం ఏది ఎంట్రీ చేస్తున్నా తీసుకుంటుంది. కాబట్టి మనం రెస్ట్రిక్ట్ చేయట్లేదు, మనం ఎంట్రీ చేసేటప్పుడు ఆ డేటా అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. బట్ లేటర్ మనం ఒకసారి మళ్ళీ వాళ్ళకి కాల్ చేద్దాము ఈ డేటాతోనే అనుకున్నప్పుడు, వాళ్ళకి కాల్ చేద్దామంటే జస్ట్ 9 నెంబర్సే ఉంటాయి అక్కడ. సో 9 నెంబర్స్ ఉంటే మనకి ఆ కాల్ చేయలేము, మనం డేటా ఎంట్రీ చేసి కూడా వేస్టే కదా. సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం యూజర్ ఎర్రర్స్ని కంట్రోల్ చేయడానికి ఈ డేటా వాలిడేషన్ అయితే ఉపయోగించవచ్చు అనమాట. సో మీ టీమ్ లీడర్స్, మీరు ఒక మేనేజర్ అనుకోండి ఒక ఆర్గనైజేషన్లో. సో మీ టీంకి ఒక డేటా ప్రిపేర్ చేయండి, లైక్ కస్టమర్స్, ఒక రీటైల్ ఫీల్డ్ అయినా లేదా ఐటీ ఫీల్డ్ అయినా, అది క్లయింట్స్ డేటాని కలెక్ట్ చేయండి అన్నప్పుడు వాళ్ళ మొబైల్ నెంబర్స్ కానీ, ఓకేనా, వాళ్ళ డీటెయిల్స్ కానీ తీసుకుంటున్నప్పుడు మొబైల్ నెంబర్ 10 డిజిట్స్ ఉంటుంది కాబట్టి మీరు 9 డిజిట్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ ఒక నెంబర్ చెప్తే కొన్ని డిజిట్స్ తక్కువ అంటే, ఇప్పుడు లైక్ పిన్ కోడ్ ఉందనుకోండి, ఒక ఏరియాలో పిన్ కోడ్ ఒక 5 డిజిట్స్ ఉంటుంది, బట్ 4 డిజిట్స్ ఎంట్రీ చేయాల్సిన ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, అదేవిధంగా వాళ్ళు ఎంత అమౌంట్ అన్నారనుకోండి, అమౌంట్ కొందరేమో పైసలలో ఎంట్రీ చేస్తారు, కొందరేమో రూపీస్లలో ఎంట్రీ చేస్తారు. ఓకేనా, సో కొందరు క్యాపిటల్ లెటర్స్లో ఎంట్రీ చేస్తారు, కొందరు స్మాల్ లెటర్స్ ఎంట్రీ చేస్తారు, కొందరు స్పేస్ ఇస్తారు, కొందరు స్పేస్ ఇవ్వకుండా ఇస్తారు. సో అంటే ఇప్పుడు 4 ఇచ్చామనుకోండి, 4 రకాలుగా ఎంట్రీ చేస్తుంటారు. ఓకేనా, సో మరి అలాంటి యూజర్ ఎర్రర్స్ అనేది తగ్గించడానికి అయితే మనము డేటా వాలిడేషన్ అయితే ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా, సో అది మనం ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది. ఒక లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మొబైల్ నెంబర్ అనుకోండి, మొబైల్ నెంబర్ 9 డిజిట్స్ చేసాం అనుకోండి, ప్రాబ్లం అయిపోతుంది కదా. సో అదేవిధంగా ఈ డాక్యుమెంట్ టైప్ ఒకటి ఉంది, డాక్యుమెంట్ టైపు మన దగ్గర ఉన్న డాక్యుమెంట్ టైపు SAKR DZ AB సంథింగ్ KZ ఉంది. మన వాళ్ళు ఏం చేస్తారు, ఎంట్రీ చేసేసి ఏదో ఒకటి ZZ అని చెప్పేసి ఎంట్రీ చేస్తారు. అది ఉందో లేదో తెలియదు, కాకపోతే ZZ ఎంట్రీ చేస్తారు. ZZ ఎంట్రీ చేస్తే ఆ డాక్యుమెంట్ టైప్ ఉందేమో అని చెప్పేసి మనము అన్ని పోస్ట్ చేస్తుంటాం. లైక్ పోస్ట్ చేస్తుంటే ZZ అనేది లేదే లేదు, బట్ మన పొరపాటున ఏదో దాంట్లో ఎంట్రీ చేశాడు. సో ఇలా ఎంట్రీ చేయకుండా ఇలా యూజర్ ఎర్రర్ మ్యాక్సిమం, అంటే ఇంకా ఇది డేటా వాలిడేషన్ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని ఎర్రర్స్ రావచ్చు, కాకపోతే 90% ఎర్రర్స్ రాకుండా మనము డేటా వాలిడేషన్తో కరెక్షన్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అంటే ముందే వాళ్ళకు ఒక ఫార్మేట్ ఇస్తే ఆ ఫార్మేట్లో ఫిల్అప్ చేస్తుంటే వాళ్ళు 90% అక్యురేట్గా చేయడానికి ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇది డేటా వాలిడేషన్ గురించి. అర్థమైందండి? డేటా వాలిడేషన్ అంటే ఏందో అర్థమైందా? లైక్ ఇప్పుడు ఇదే అనుకోండి, ఒకవేళ ఈ జిఎల్ అకౌంట్స్ మన దగ్గర ఈ నెంబర్స్ 500-540-3 ఉండొచ్చు, బట్ మన యూజర్ ఎంట్రీ చేయకుండా 500-3 ఎంట్రీ చేయకుండా మనం దీన్ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అంటే 500-500-3 ఎంట్రీ చేయగానే అతనికి ఒక ఎర్రర్ వస్తుంది, ఇది
4 డిజిట్ మొత్తం కలిపి 5 డిజిట్స్ కాదు, ఇది 6 డిజిట్స్ ఉండాలి, జిఎల్ అకౌంట్ అనేది 6 డిజిట్స్ ఉండాలి అని చెప్పేసి మనకు ఒక ఎర్రర్ చూపిస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఓహో మనం రాంగ్ ఎంట్రీ చేసామని చెప్పేసి మళ్ళీ కరెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది డేటా వాలిడేషన్ గురించి. ఓకేనా. మరి దాన్ని ఎలా ఉపయోగిస్తారో అనేది ఇప్పుడు చెప్పుకుందాం. ఓకేనా. కొంచెం ఫాస్ట్గా చెప్పినా అర్థమైంది కదా, అంటే కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా పవన్ గారు? ఓకేనా. అవినాష్ గారు అండ్ అఖిల్ గారు అర్థమైందా? ఓకే డన్. సో ఫాస్ట్గా వెళ్తుంటే ఆపండి, మళ్ళీ ఇక్కడ చెప్పి అడగండి. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఒక్కొక్క పాయింట్కి వెళ్దాం. ఓకేనా. డేటా వాలిడేషన్లో డేటా వాలిడేషన్ ఉంటుంది. సో డేటా వాలిడేషన్ క్లిక్ చేస్తున్నాను. సో డిఫాల్ట్గా ఇది ఎనీ వాల్యూ ఉంది. సో ఎనీ వాల్యూ ఉంటే అన్ని సెల్స్లకి ఇది ఎనీ వాల్యూ లాగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు నార్మల్గా మనం ఇక్కడ ఏం ఎంట్రీ చేసినా ఏదైనా తీసుకుంటుంది. మనం ఎలా ఎంట్రీ చేసినా ఏం ఎంట్రీ చేసినా ఎక్సెల్లో తీసుకుంటుంది. ఓకేనా. ఇలా ఎన్ని ఎంట్రీ చేసినా ఏం తీసినా తీసుకుంటుంది. సో మరి ఈ సెల్స్కి మనం రెస్ట్రిక్షన్స్ పెట్టాలి. సో ఇది బేస్ చేసుకుందాం. ఇక్కడ చూద్దాం డేటా వాలిడేషన్. ఇక్కడ హోల్ నెంబర్ ఉంది. సో హోల్ నెంబర్ గురించి ఫస్ట్ చూద్దాం. ఓకేనా. సో హోల్ నెంబర్ గురించి చూద్దాం. ఇక్కడ హోల్ నెంబర్ దీనికి రెస్ట్రిక్ట్ చేయడానికి చూద్దాం. ఓకేనా. ఎలా అంటే డెబిట్ అమౌంట్ ఏంటంటే ఇక్కడ మనకి ఏం వేయాలి, ఒక అన్ని ట్రాన్సాక్షన్లు థౌజండ్స్లో ల్యాక్స్లో క్రోర్స్లో అవుతుంటే మన వాళ్ళు కొందరు పైసలు ఎంట్రీ చేయడానికి ట్రై చేస్తారు కదా, 0.00656 అంటే ఎంట్రీ చేయడానికి ట్రై చేస్తారు కదా. సో మరి ఈ విధంగా ఎంట్రీ చేయొద్దు. అంటే 566.78 పైసా అని ఉంది కదా. సో అట్లా ఎంట్రీ చేయొద్దు. అట్లా ఎంట్రీ చేయొద్దు అంటే దీనికి మనము ఒక లిస్ట్ ఇస్తాం కాబట్టి, ఫార్మేట్ ఇస్తాం కాబట్టి ఎక్కడ వరకు అయితే అక్కడ వరకు సెలెక్ట్ చేసుకొని మనము ఒక ఆయనకి 1000 రికార్డ్స్ ఎంట్రీ చేయమని అనుకోండి. 1000 రికార్డ్స్ వరకు కూడా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. 500 5000 అయితే 5000. సో నేను 45 రికార్డ్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని డేటా వాలిడేషన్ ఇచ్చేసి ఇక్కడ హోల్ నెంబర్ ఇచ్చేస్తాను. హోల్ నెంబర్ కూడా మరి పర్టికులర్ నెంబర్ ఇవ్వాలా అంటే ఇక్కడ డెబిట్ అమౌంట్ మేబీ 1 crore. డెబిట్ అమౌంట్ ఈజీగా 1 crore ఇందులో ఎంట్రీ చేయకూడదు. 1 lakh అనుకోండి. 1 lakh వరకు డెబిట్ అమౌంట్ చేయొచ్చు. 1 lakh కన్నా ఎబో దీంట్లో ఎంట్రీ చేయకూడదు. దానికి ఇక పర్మిషన్స్ అవన్నీ తీసుకోవాలి అన్నట్టుగా అన్నారు అనుకోండి. ఓకేనా. సో అప్పుడు ఏం చేయొచ్చు మనము బిట్వీన్ 0 to మ్యాక్సిమం వాల్యూ 1 lakh. 1 2 3 4 5. ఓకేనా. 1 lakh వరకు దీంట్లో అంటే ఒక ఈ డెబిట్ అమౌంట్ ఎంతైనా ఎంట్రీ చేయొచ్చు. బట్ నేను ఒక రెస్ట్రిక్షన్ ఇస్తున్నాను. రెస్ట్రిక్షన్ ఇవ్వకుండా 1 lakh కూడా ఇవ్వకుండా ఎనీ హోల్ నెంబర్ కూడా ఎంట్రీ చేసుకోవచ్చు. ఈక్వల్ టు ఈజ్ గ్రేటర్ దాన్ 0 అనుకోండి. ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అని పెట్టమనుకోండి. ఎనీ వాల్యూ ఎంట్రీ చేసుకోవచ్చు. ఓకేనా. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కాకుండా లేకపోతే ఎక్కడ ఉంది ఇది, బిట్వీన్ కాదు. ఓకేనా. బిట్వీన్ కాదు, నాట్ ఈక్వల్ టు కాదు, ఈక్వల్ టు. సో ఈక్వల్ టు ఉంది, ఈక్వల్ టు కాదు, నాట్ ఈక్వల్ టు పెట్టేసేయండి. నాట్ ఈక్వల్ టు పెడితే యూ కెన్ 0 ఎంట్రీ చేయకుండా మిగతా అన్ని కూడా ఎంట్రీ చేయొచ్చు. ఒక 0 ఎంట్రీ చేయకుండా అలా ఎంట్రీ చేయొచ్చు. లేదా ఇంకా మనం 0 కూడా ఎంట్రీ చేయొచ్చు అనుకుంటే నెక్స్ట్ ఇంకో కొంచెం ఫార్ములా వేసి చెప్తాను అప్పుడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను బిట్వీన్ చేస్తున్నాను. బిట్వీన్ ఇచ్చేస్తున్నాను. ఓకేనా. ఒక కండిషన్ లాగా ఇస్తే బాగుంటుంది కదా. 0 to 1 lakh అంటే 0 to 1 lakh మాత్రమే ఇక్కడ ఎంట్రీ చేయగలుగుతారు. అది కూడా హోల్ నెంబర్స్లో ఎంట్రీ చేయగలుగుతారు. ఓకేనా. హోల్ నెంబర్స్ ఎంట్రీ చేయగలుగుతారు. ఓకే క్లిక్ చేసిన అనుకోండి డెబిట్ అమౌంట్. అంటే దీంట్లో మైనస్ రావద్దు కదా. సో మైనస్ డెబిట్ అమౌంట్ అయినా క్రెడిట్ అమౌంట్ అయినా మనకు మైనస్ రావద్దు కదా. అందుకని చెప్పేసి ఇక్కడ మనము ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కూడా పెట్టవచ్చు. ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అని కూడా పెట్టవచ్చు. లేదా నేను ఇంకొక కండిషన్ ఇంకా బెటర్గా ఇంకా 0 to 1 lakh పెట్టేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే యూజర్ ఎంట్రీ చేసేటప్పుడు 455.67. ఓకేనా. ఒక ఎర్రర్ వస్తుంది. దిస్ వాల్యూ డస్ నాట్ మ్యాచ్ ద డేటా వాలిడేషన్ రెస్ట్రిక్షన్ డిఫైన్ ఫర్ దిస్ సెల్. ఓకేనా. ఈ సెల్కి మనం ఏదైతే డిఫైన్ చేస్తామో అది రెస్ట్రిక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ పాయింట్స్లలో వేయడానికి ఇక్కడ ట్రై చేయకుండా మనకి యూజర్ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు. ఇప్పుడు అతను వచ్చేసి 788.50 పైసా 45 పైసా ఎంట్రీ చేయలేదు కదా. సో ఈ విధంగా మనము ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో
మనం యూజర్ని ఎంట్రీ చేయనివచ్చు అనమాట ఇక్కడ. సో మరి ఇక్కడ ఇలా ఎంట్రీ చేయొచ్చు కదా. సో నెక్స్ట్ 1 lakh కన్నా అబోవ్ కూడా మనం ఇంకోటి కూడా పెట్టాము, ఏంటంటే 1 lakh కన్నా అబోవ్ కూడా ఎంట్రీ చేయకూడదు అనమాట. 1,005 1 lakh అయితే ఎంట్రీ అయింది. 1 lakh 1 చూద్దాం, 3 and 5. ఓకేనా. సో ఇది ఇక్కడ కూడా రెస్ట్రిక్షన్ ఏముంది, 1 lakh కన్నా అబోవ్ ఎంట్రీ చేయకుండా అని చెప్పేసి. ఓకేనా. 0 ఆర్ మైనస్లో కూడా ఎంట్రీ చేయకుండా. ఓకేనా, మైనస్లో కూడా ఎంట్రీ చేయకుండా. సో డెబిట్లో ఇక్కడ మనం అన్ని ప్లస్లో, డెబిట్ అయినా క్రెడిట్ అయినా డెబిట్లో చూపిస్తాం కాబట్టి ప్లస్లో చూపిస్తున్నాము, క్రెడిట్ అని చెప్పిన కాబట్టి ప్లస్లో చూపిస్తాం. అంటే ప్లస్ అంటే జస్ట్ వాల్యూ చూపిస్తాం, మైనస్ ఆ ప్లస్ అని చూపిస్తున్నాం. సో అందుకని చెప్పేసి ఈ విధంగా మనం రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీంతో ఏమవుతుంది, యూజర్ పాయింట్లలో కానీ ఒక సర్టెన్ లిమిట్ దాటి కానీ ఎంట్రీ చేయడానికి వీలు లేకుండా మనము ఈ ఆదాయాన్ని అయితే రెస్ట్రిక్ట్ చేసినాము. దీంతో ఒక కండిషన్తో, అది హోల్ నెంబర్ అనే కండిషన్తో. ఓకేనా. హోల్ నెంబర్ ఓకే కానీ హోల్ నెంబర్లో మీరు ఇవన్నీ కూడా యూజ్ చేయొచ్చు. హోల్ నెంబర్లో ఈక్వల్ టు పర్టికులర్ నెంబర్ వేయాలనుకుంటే ఒకవేళ పర్టికులర్ నెంబర్ కూడా వేయచ్చు. పర్టికులర్ నెంబర్ అట్లాంటి ఛాన్సెస్ ఇక్కడ కొన్ని ప్లేస్లో ఉండొచ్చు. ఓకేనా. సో దాని వాల్యూ అన్నిటికి వాల్యూ 5,000 అనుకోండి, అన్ని 5,000 వేయాలి కాబట్టి 5,000 వేయాలి, వేరే వాల్యూ వేద్దాం అనుకోండి. ఓకేనా, 5,000 వేయాలనుకోండి. ఓకేనా. సో ఇక్కడ మనము వేరే నెంబర్ వేస్తే తీసుకోదు, ఓన్లీ 5,000 వేస్తే తీసుకుంటుంది. సో ఈ విధంగా మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. ఆల్రెడీ ఉన్న వాటిని అది అలా ఉంచుతుంది, మనం చెక్ చేసుకోవచ్చు. డేటా వాలిడేషన్ సర్కిల్ ఇన్వాలిడ్ డేటా అని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉందనుకోండి సర్కిల్ ఇన్వాలిడ్ డేటా అని చెప్పేసి ఇలా మనం ఓకే, నేను అది రాంగ్ చేసినప్పుడు చెప్తాను. అది యాక్చువల్లీ ఇది మనం ఎంట్రీ చేసింది కాదు కదా. ఒక్క నిమిషం. సర్కిల్ ఇన్వాలిడ్ డేటా ఉందా, ఇదాన్ని మనం డేటా వాలిడేషన్ని పేస్ట్ చేద్దాం. డేటా వాలిడేషన్ ఓకేనా. సో ఈ విధంగా మనం రాంగ్ ఉంది కాబట్టి ఒకవేళ ఈ దాంట్లో అన్నిట్లలో ఈ వాలిడేషన్ ప్రకారం ఏదైతే రాంగ్ ఉంటుందో దాన్ని సర్కిల్ చేయమని చెప్పేసి ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. అప్పుడు అది ఏవి రాంగ్ ఉన్నాయో అవి మెన్షన్ చేస్తాను. అంటే ఇప్పుడు నేను అన్నిటికీ ఒక పని చేస్తాను. దానింటికి ఈ డేటా వాలిడేషన్ క్లియర్ చేస్తాను. డేటా వాలిడేషన్ క్లియర్, డేటా వాలిడేషన్ వెళ్ళేసి ఓకే కొట్టేసి ఇక్కడ క్లియర్ ఆల్ కొట్టేస్తాను. క్లియర్ ఆల్ కొట్టేసి ఇప్పుడు నేను ఏం చేస్తాను, హోల్ నెంబర్ అని వచ్చేసి బిట్వీన్ 0 to ఆల్రెడీ 0 ఉందా, 1 lakh ఉంది కదా. నేను ఏం చేస్తున్నా అంటే 50,000 to 1 lakh కొడుతున్నాను. ఇలా ఇచ్చేసాను. ఇలా ఇచ్చేస్తే మనం ఇక్కడ 50,000 to 1 lakh మాత్రమే ఎంట్రీ చేయగలుగుతాం. ఓకేనా. 50,060 లేకపోతే ఇక్కడ తక్కువ ఎంట్రీ చేయలేం. సో ఇప్పుడు ఇవన్నీ కూడా మరి ఈ వాలిడేషన్ ప్రకారము ఏవి రాంగ్ ఉన్నాయి, ఆల్రెడీ ఎంట్రీ చేసిన ఏమైనా ఉంటాయి కదా, అవి రాంగ్ ఉన్నాయంటే మనం సర్కిల్ చేయొచ్చు అనమాట. సో అవి రాంగ్ ఉన్నాయని చెప్పేసి చూపిస్తుంది. సో ఈ విధంగా మనం డేటా వాలిడేషన్ అయితే హోల్ నెంబర్ ఈ విధంగా ఉపయోగించవచ్చు. సో హోల్ నెంబర్లో ప్రాబ్లం లేదు కానీ బిట్వీన్ అయినా యూజ్ చేయొచ్చు, గ్రేటర్ దాన్ అయినా యూజ్ చేయొచ్చు. విజయ్ గారు, అవినాష్ గారు ఓకేనా. హోల్ నెంబర్లో అఖిల్ గారు ఓకేనా, అర్థమైందా అఖిల్ గారు? ఇస్లీ గారు చెప్పండి, అర్థమైందా? ఒకసారి మీరు ఓకే అంటే నేను నెక్స్ట్ టాపిక్ వెళ్తాను, హోల్ నెంబర్ కాకుండా నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. అఖిల్ గారు హలో, అర్థమైందా అండి? మీట్లో ఉన్నారా? కాసరపని అఖిల్ గారు ఓకే. ఇక్కడ డెబిట్ అమౌంట్ ఉంది కదా. సో డెబిట్ అమౌంట్లో నేను యూజర్ రాంగ్ చేయకుండా, లైక్ ఎలా అంటే పాయింట్స్లో, ఇక్కడ హోల్ నెంబర్ పాయింట్స్లో ఉండాలి, పాయింట్స్లో ఉండకూడదు, జస్ట్ హోల్ నెంబర్ ఉండాలి. 3,000 ఉండాలి. 3,050 పైసా, 3,060 పైసా, లేకపోతే 7,080 పైసా అని రాయకూడదు. సో హోల్ నెంబర్లో ఉండాలి. దట్టు అలా నెగిటివ్లో ఉండకూడదు, పాజిటివ్లోనే ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మనం డెబిట్ నెగిటివే కానీ, బట్ ఇక్కడ మనం నెగిటివ్ అలా ఎంట్రీ చేస్తలేం కదా. సో కొందరు ఏం చేస్తారు, డెబిట్ అంటే నెగిటివ్ కాబట్టి నెగిటివ్ ఎంట్రీ ట్రై చేస్తారు కదా. సో అలా కాకుండా నేను దీనికి ఏం రెస్ట్రిక్షన్ పెడతా అనుకుంటున్నాను,
అది పాజిటివ్లోనే ఉండాలి అండ్ పాయింట్స్లో ఉండకూడదు. ఓకేనా, హోల్ నెంబర్ ఉండాలి. ఓకేనా, పైసలలో ఉండకూడదు అని చెప్పేసి అన్నప్పుడు నేను సెలెక్ట్ చేసుకొని డేటా వాలిడేషన్కి వెళ్ళగానే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత డేటా వాలిడేషన్ క్లిక్ చేయగానే ఒక బాక్స్ వస్తుంది. ఒక బాక్స్ వస్తే సో ఆల్రెడీ ఏమైనా డేటా వాలిడేషన్ ఉంటే క్లియర్గా కొట్టేసేయండి. సో ఇంత ముందు పెట్టినా కాబట్టి క్లియర్గా కొట్టేసిన. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే హోల్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇది ఒకవేళ నేను పర్టికులర్ నెంబర్ మధ్య వేయాలనుకుంటే ఇవ్వచ్చు, లేదా ఈజ్ లెస్ దాన్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు 0 ఇచ్చేసాను. ఇక్కడ మన కండిషన్ ఏంది, హోల్ నెంబర్ అంటే ఇది పాయింట్స్లో ఉండదని అర్థం. ఓకేనా, పాయింట్స్లో ఎంట్రీ చేయకూడదు, అది కూడా గ్రేటర్ దాన్ 0, మైనస్లో ఎంట్రీ చేయకూడదు, గ్రేటర్ దాన్ 0 ఎంట్రీ చేయాలంటే అర్థం. ఓకేనా, సో ఓకే కొట్టేస్తే మనకి ఈ కాలం మొత్తం రెస్ట్రిక్ట్ అయింది. ఏ విధంగా, మనము పైసలలో ఎంట్రీ చేయకుండా అండ్ మైనస్లో ఎంట్రీ చేయకుండా. ఓకేనా, సో ఒకసారి మనం ఎంట్రీ చేయడానికి ట్రై చేద్దాం. సో నేను -456 అని ఎంట్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది. సో మీరు ఇక్కడ -456 అనేది ఎంట్రీ చేయవద్దు అని చెప్పేసి ఇక్కడ మనకు చూపించట్లేదు. ఇక్కడ మనము ఎర్రర్ కూడా రాయొచ్చు, మనము దాని డీటెయిల్స్ కూడా రాయొచ్చు, నెక్స్ట్ స్టెప్లో చెప్తాను. సో ఇక్కడ ఏమవుతుంది, ఒక ఎర్రర్ అయితే వస్తుంది. అంటే మీరు -456 ఎంట్రీ చేసి కాబట్టి ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే దీంట్లో మైనస్లో రాయకూడదు. అండ్ అదేవిధంగా 678.89 పైసా అని రాస్తున్నాను. సో 89 పైసా 0.89 కూడా రాయకూడదు. ఎయిదర్ 678 రాయండి లేదా 678 రాయండి, పాజిటివ్ రాయండి, 678 రాయండి. కానీ నెగిటివ్లో కానీ అండ్ పైసాలో కానీ రాయకుండా మనం యూజర్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నాం అనమాట. ఎస్టీ గారు అర్థమైంది? ఇప్పుడు అర్థమైందని ఎస్టీ గారు? ఓకేనా, రైట్. సో ఇక్కడ మనము ఈ సందర్భంలో నేను హోల్ నెంబర్ బేస్ చేసుకొని ఇక్కడ రెస్ట్రిక్ట్ చేశాను. సో మరి ఇంకో సెల్ చూద్దాం, ఇంకో టాపిక్లో చూద్దాం. డేటా వాలిడేషన్లో హోల్ నెంబర్ కాకుండా ఇంకోటి డెసిమల్ పాయింట్స్ కూడా ఉంది. ఓకేనా, సో డెసిమల్ పాయింట్స్ ఇక్కడ కంపెనీ కోడ్, సో ఇంకో డిస్కౌంట్ అని పెట్టేద్దాం. ఓకేనా, డిస్కౌంట్ అనేది పెట్టేసాను. డిస్కౌంట్ వచ్చేసి ఈ కంపెనీకి మేబీ ఇది యాక్చువల్లీ డెబిట్ క్రెడిట్ అని ఉంది, కానీ సో ఓకే, దీనికి డిస్కౌంట్ సంబంధం లేదు, బట్ నేను డిస్కౌంట్ యాడ్ చేస్తున్నాను. సో డిస్కౌంట్ అనే సందర్భంలో మనము మీరు ఏదైనా స్టోర్కి వెళ్ళాలనుకోండి, ఏం చేస్తారు, మాకు డిస్కౌంట్ ఎంత, ఇంత పర్చేజ్ చేస్తాం కదా, డిస్కౌంట్ ఎంత అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు సో మ్యాక్సిమం 2% ఉండొచ్చు, 2% ఉండొచ్చు, 2.5% కూడా ఇవ్వచ్చు, 2.6% కూడా ఇచ్చవచ్చు. బట్ వాళ్ళకి ఒక రెస్ట్రిక్షన్ ఉంటుంది కదా, లైక్ వాళ్ళు మ్యాక్సిమం 5% వరకే ఇవ్వచ్చు, 5% వరకు ఇవ్వచ్చు అనమాట. సో 5% వరకు ఇవ్వచ్చు అనుకుంటే అప్పుడు ఏం చేయొచ్చు అంటే వాళ్ళు 5% అంటే జస్ట్ 5 ఇట్లా పెట్టిన పర్సెంట్ కాదు, పర్సెంట్ తీసేద్దాం, జస్ట్ నెంబర్లో ఇద్దాం. అది అంటే 4%, 5%, 4.5% ఇలా ఇవ్వచ్చు అనమాట. ఓకేనా, ఈ నెంబర్స్ డిజిట్స్ కూడా ఇలా ఇద్దాం, ఫార్మేట్ చేస్తుంది దాన్ని. సో ఇలా మనం వాళ్ళు 4.5 కానీ 5 కానీ 2.5 కానీ ఎంట్రీ చేసుకోవచ్చు, మ్యాక్సిమం 5 వరకు ఎంట్రీ చేసుకోవచ్చు. అయితే వాళ్ళు ఒకవేళ ఛాన్సెస్ ఏముందంటే 6.7 కూడా ఎంట్రీ చేసే ఛాన్స్ ఉంది. అంటే మళ్ళీ తెలిసిన ఫ్రెండ్ అనుకోండి, వాళ్ళకి 6.7 ఇచ్చేసి క్లోజ్ చేద్దామని చెప్పేసి ఆ 6.7% డిస్కౌంట్, 7.8% డిస్కౌంట్ ఇవ్వడానికి వాళ్ళకి ఒకవేళ అక్కడ లూప్ హోల్ ఉంది కాబట్టి అక్కడ వేసి % డిస్కౌంట్ వేసేసి ఛాన్సెస్ మేబీ ఇవ్వచ్చు కదా, అట్లా ఇవ్వచ్చు ఉంటుంది. కాబట్టి వాళ్ళు అలా ఇక్కడ ఈ సెల్లో ఆ 6.5కి మించకుండా పాయింట్స్లో వేసుకోవచ్చు, బట్ 5కి మించకుండా మనము రెస్ట్రిక్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఈ డిస్కౌంట్ సెల్లో సేల్ అనుకోండి, సమ్ సేల్ ఒక ర్యాండమ్లా, అదే డిస్కౌంట్ దగ్గరికి వస్తున్నాను నేను, ర్యాండ్ బిట్వీన్ 1000 ఓకే, ఇది సేల్. సో డిస్కౌంట్ వచ్చేసి మన రీటైల్ పర్సన్ ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్ సంథింగ్ అనుకోండి, అతనికి 6.7 వేశారు. ఓకేనా, % డిస్కౌంట్ వేస్తే ఇది మైనస్ ఇది ఇంటూ 6.7. ఓకే, ఒక్క నిమిషం, ఇది మైనస్ ఇది ఇంటూ
పర్సెంట్ పర్సెంటేజ్ ఓకేనా. ఇలా 6.7 వేస్తే 6% వేస్తే 7,514లో ఆయనకి 7010 వచ్చింది. యాక్చువల్గా అయితే 5% వరకే వేయగలుగుతాం, 5% వరకే వేయగలుగుతాం. బట్ ఆయన 6.7 వరకే వేసింది అనమాట. సో అలా మనము అలా వేయకుండా డిస్కౌంట్ అనేది మినిమం మ్యాక్సిమం 5% వేయేటట్టు చూడడానికి ఇక్కడ మనము ఈ సెల్లో రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. ఈ సెల్స్ అన్నీ కూడా రెస్ట్రిక్ట్ చేయొచ్చు. సో ఎలా రెస్ట్రిక్ట్ చేయొచ్చు? హోమ్లోకి వెళ్ళి డేటా వాలిడేషన్, సో డేటాకి వెళ్ళి డేటా వాలిడేషన్ క్లిక్ చేసి, సో ఇంతకుముందు హోల్ నెంబర్ ఇచ్చాము కాబట్టి హోల్ నెంబర్ అక్కడ పాయింట్స్లో అవసరం లేదు కాబట్టి అక్కడ హోల్ నెంబర్ ఇచ్చాము. సో ఇక్కడ ఏం చేయొచ్చు? డిస్కౌంట్ అనేది 1%, 2%, 3%, 4%, 5% కాకుండా అలా విధంగా కాకుండా 1.5 కానీ 1.2 కానీ 1.3 కానీ కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి మనం ఇవ్వచ్చు కదా. సో కాబట్టి మనం ఏం చేయొచ్చు? దీనికి డెసిమల్ ఇద్దాం. ఓకేనా, డెసిమల్ ఇచ్చేసి సో మ్యాక్సిమం వచ్చేసి మినిమం వచ్చేసి 0, ఒకవేళ డిస్కౌంట్ ఇవ్వకుండా ఉండొచ్చు. సో మ్యాక్సిమం వచ్చేసి 5 వరకే. ఓకేనా, 5 వరకే. అంటే 5 వరకు అంటే దీని అర్థం ఏంటంటే 0 నుంచి 0.1, 0.2, 0.3 నుంచి 5 వరకు ఓకేనా. 0.5 అయినా 0.6, 7, 8, 9 అట్లా పాయింట్స్లో కూడా ఇది కాల్కులేట్ చేసుకొని ఇక్కడ వరకు 0.5 వరకు వస్తుంది. సో మనం ఇక్కడ కాల్కులేట్ ఇక్కడ హోల్ నెంబర్ ఇచ్చినప్పుడు ఒకవేళ 0 to 5 ఇచ్చాం అనుకోండి, 0, 1, 2, 3, 4, 5 వస్తుంది. అంటే హోల్ నెంబర్సే కాబట్టి అట్లా వస్తుంది. ఇక్కడ డెసిమల్ ఇచ్చినాం కాబట్టి 0.1, 0.2, 0.3 కూడా వచ్చేస్తాయి అనమాట. డెసిమల్స్లో కూడా మనము ఎంట్రీ చేసుకోవచ్చు. ఓకే క్లిక్ చేస్తాను అనుకోండి. ఇప్పుడు ఏం చేయొచ్చు? ఇక్కడ 5 వేయచ్చు, 5.1 వేద్దామా? 5.1 వేసి చూద్దాం. అక్కడ ఏమవుతుంది? ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే సో దీనికి ఈ సెల్స్కి రెస్ట్రిక్షన్ చేసినాం ఏంటంటే ఈ సెల్స్లో 5 కన్నా ఎక్కువ వేయకూడదు. అది డెసిమల్స్లో 4.9 వరకు వేసుకోవచ్చు, బట్ 5 మాత్రం వేయకూడదు. ఓకేనా, 0.1, 0.2, 0.3, 5 కన్నా మాత్రం వేయకూడదు అనమాట. ఓకేనా, సో 5.6 వేసి ట్రై చేస్తున్నాను, లేదు రాదు. ఓకేనా, అదే 4 వేసి ట్రై చేస్తున్నాను, 4 వస్తుంది. సో 4.5. ఓకేనా, ఈ విధంగా మనం డిస్కౌంట్ అయితే రెస్ట్రిక్ట్ చేయొచ్చు. మనము ఒక మేనేజర్ ఒక స్టోర్లో ఉన్నాం అనుకోండి. సో ఒక స్టోర్లో ఉన్నాము, మన పాస్ కౌంటర్లో ఒక పర్సన్ బిల్ చేస్తున్నాడు. సో బిల్ చేస్తుంటే ఒక సెల్లో అతనికి ఇక్కడ డిస్కౌంట్ ఎంట్రీ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అతను ఏది పడితే ఆ డిస్కౌంట్ ఎంట్రీ చేయలేదు కదా, మనం ఒక రెస్ట్రిక్షన్ చేస్తాం కదా, 5% మనకు పెట్టండిరా అని చెప్పేసి చెప్తాం కదా. సో అప్పుడు ఆయన 5% దాడి వేయకుండా ఉండడానికి ఆ సెల్స్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తాం అనమాట. సో రెస్ట్రిక్ట్ చేయడం వల్ల అతను 5 మాత్రమే 5.1, 5, 4.9, 4.5 అంతవరకే వేయగలుగుతాడు. అర్థమైందండి? అవినాష్ గారు? ఓకేనా, ఎస్టీ గారు? ఓకేనా, అర్థమైంది? ఓకే, రైట్. పవన్ గారు? ఓకేనా. సో హోల్ నెంబర్ ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు, డెసిమల్ పాయింట్స్ ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అంటే మనము ఏదైనా ఒక ఫార్మాట్ ఇచ్చినప్పుడు నేను ఇది తీసుకున్నాను, బట్ ఇది దీనికి అడాప్ట్ కావాలి కొన్ని. సో ఇప్పుడు అదే ఫస్ట్ ఏం చేసాం, మనము హోల్ నెంబర్ ఇచ్చాము. హోల్ నెంబర్ వచ్చేసి కస్టమర్ పర్చేజ్ వాల్యూ. పర్చేజ్ వాల్యూ ఒక ఇది వద్దులేండి. సో బెటర్. సో ఇక్కడ వరకు అయితే ఇది అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం, అది ఇక్కడ యూజ్ అయితే చూద్దాం ఒకసారి. సో డేటా వాలిడేషన్లో హోల్ నెంబర్ అయిపోయింది, డెసిమల్ అయిపోయింది, లిస్ట్. సో లిస్ట్ చూద్దాం. ఓకే, కస్టమర్ రెడీ టు పర్చేస్ వాల్యూ ఫస్ట్ మనం హోల్ నెంబర్ తీసుకున్నాం. అంటే ఇక్కడ 5,000 కానీ 6,000 కానీ ఎంత గ్రేటర్ దాన్ 0 ఏదైనా ఎంట్రీ చేయమని చెప్పేసి ఇక్కడ నేను ఫస్ట్ హోల్ నెంబర్ తీసుకుంటున్నాను. డేటా ఎనీ వాల్యూ కాదు, హోల్ నెంబర్ ఇక్కడ గ్రేటర్ దాన్ 0. ఏమవుతుందంటే కస్టమర్ రెడీ టు పర్చేస్ వాల్యూ, ఒకవేళ కస్టమర్ అడిగాడు ఎంత వాల్యూ అని చెప్పేసి అడిగితే ఆయన ఏంటండి ఇది ఇలా అయిపోయింది, ఒక్క నిమిషం. డేటా వాలిడేషన్ హోల్ నెంబర్
ఈజ్ గ్రేటర్ దెన్ రైట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కదా. సో ఇది ఇచ్చేసాను. సో కస్టమర్ ఒక హోల్ నెంబర్లో ఎంత వాల్యూ అయినా ఎంట్రీ చేయొచ్చు. సో నెక్స్ట్ డెసిమల్తో దానికి డిస్కౌంట్ ఎంత ఇవ్వాలి ఆయన దాన్ని బట్టి డిస్కౌంట్ ఎంత ఇవ్వాలనేది 1.5 2.5 ఇచ్చాము కదా. సో డేటా వాల్యుయేషన్ ఇక్కడ డెసిమల్స్లో 0 to 5 మ్యాక్సిమం. సో ఈ విధంగా ఫస్ట్ టైం కస్టమర్ పర్చేస్ వాల్యూ ఎంతైనా ఎంట్రీ చేయొచ్చు అని హోల్ నెంబర్స్లో ఇచ్చాము. ఓకేనా. నెక్స్ట్ డెసిమల్ పాయింట్స్లో మనం డిస్కౌంట్ ఎంత ఇవ్వచ్చు, మ్యాక్సిమం 5 వరకు ఇవ్వచ్చు, 5 దాటి ఇవ్వకూడదని ఇంతకుముందు అక్కడ చేసేసాం. ఓకేనా. నెక్స్ట్ ఈ రెండు అయితే అయిపోయినాయి కదా. ఒకటి హోల్ నెంబర్ ప్లేసెస్ అంటే మీ సందర్భాన్ని బట్టి వాడండి ఇది. సో మా కాన్సెప్ట్ అయితే ఇది డెసిమల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డేటా వాలిడేషన్ లిస్ట్ ఉంది. ఓకేనా. లిస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదర్ ఈ కస్టమర్ పర్చేజ్ చేశాడా, పర్చేజ్ ఆర్ నాట్, ఆయనకైతే డిస్కౌంట్ ఇంత ఇస్తాం అన్నాం అనుకోండి. ఓకేనా. ఇది ఒక రిపోర్టు రెడీ చేయమందాం ఇది మనం ఒక స్టోర్ మేనేజర్ ఉన్నాము. సో మన సబార్డినేట్కి సో ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేయండి. సో కస్టమర్ని కనుక్కొని ఆయన ఎంత పర్చేజ్ చేయగలుగుతాడు, సో అతను ఎంత పర్చేజ్ చేయగలుగుతా అంటే నువ్వు ఎంతవరకు డిస్కౌంట్ ఇస్తావు అంటే అది కమిట్ అవ్వండి. సో దాని తర్వాత ఆయన ఆ డిస్కౌంట్ బట్టి ఆయన మరి పర్చేజ్ చేసిందా లేదా. ఓకేనా. పర్చేజ్ ఆర్ నాట్. ఓకేనా. ఎస్ఆర్ నో రావాలి ఇక్కడ. ఎస్ఆర్ నో అనమాట. సో పర్చేజ్ స్టేటస్ అని చెప్పేసి ఎస్ఆర్ నో రావాలి. సో ఎస్ఆర్ నో రావాలంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే డన్ అని పెడతారు, కొంతమంది నాట్ డన్ అని పెడతారు. అట్లా కాకుండా నాకు ఇక్కడ ఏం రావాలి, పర్చేజ్ అంటే ఎస్ ఆర్ నో రెండే రావాలి. సో రెండే రావాలి కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మన ఎవరైతే కోఆర్డినేటర్ ఉన్నాడో అతని లిస్ట్లో అతను ఏమి ఎంట్రీ చేయాలి, ఎయిదర్ ఎస్ ఆర్ నో. సో రెండే ఎంట్రీ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే ఒక డేటా వాలిడేషన్ బటన్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఎస్ ఆర్ నో ఇవి రెండే ఎంటర్ చేయగలుగుతాడు. ఓకేనా. సో అతను డన్ సంథింగ్ వేరే ఏదైనా ఎంట్రీ చేద్దాం అనుకోండి, అది రాదు. అంటే ఏం చేశానంటే ఇప్పుడు కస్టమర్ పర్చేజ్ చేసిందా లేదా అని చెప్పేసి కూడా ఇక్కడ రాయమని చెప్పేసి మన వాళ్ళకి ఇచ్చామనుకోండి. సో కస్టమర్కి అయితే వాల్యూ, ఆయన కస్టమర్ వాల్యూ ఎంత కనుక్కున్నారు, అతనికి ఎంత % డిస్కౌంట్ ఇస్తానో చెప్పారు. కాకపోతే అక్కడ ఆయన పర్చేజ్ చేసిందా, నెక్స్ట్ పర్చేజ్ చేసిందా లేదా ఇక్కడ మెన్షన్ చేయమనంటే అక్కడ ఏం చేస్తారు, కొందరేమో డన్ రాస్తారు, కొందరేమో ఎస్ అని రాస్తారు, కొందరేమో నో అని రాస్తారు. ఓకేనా. సో అలా రాకుండా ఒక స్టాండర్డ్ ఫార్మాట్లో ఏదైనా పర్చేజ్ చేస్తుంటే ఎస్ లేదంటే నో. ఓకేనా. రెండే ఆ లిస్ట్లో మనము ఆ లిస్ట్ అనేది ఇచ్చామన్నమాట. ఏది మనం ఏమి ఇద్దాం అనుకుంటున్నాం, ఏదైనా పర్చేజ్ చేస్తుంటే ఎస్ లేదంటే నో, ఇంకా లేదంటే ప్లానింగ్. ఓకేనా. ఇంకేదైనా రాసుకోవచ్చు మీరు, ఎస్ నో, ఇంకా మీరు లిస్ట్ రాయొచ్చు ఇక్కడ ప్లానింగ్. ఓకేనా. ఈ విధంగా మనం ఇలా రాయొచ్చు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే అకౌంట్స్ యాడ్స్ కూడా రాసుకోవచ్చు సార్. అకౌంట్స్ యాడ్స్ ఉంటాయి కదా సార్, అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ అట్లాంటివి కూడా రాసుకోవచ్చు దాంట్లో. సోర్స్ పాయింట్ అట్లాంటివి కూడా రాసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఈ ప్రాఫిట్ సెలెక్ట్ చేసేది ఫలానా అమౌంట్ ఫలానా ఎక్స్పెండిచర్ కి రైట్, అది రాసుకోవచ్చు. ఇది కూడా ఈ ఒకవేళ డాక్యుమెంట్ టైప్లు కానీ ఎక్స్పెండిచర్, అవును అవి కూడా రాసుకోవచ్చు. ఒకవేళ మరి 2 3 ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2 3 ఎస్ ఆర్ నో రెండే చెప్పాను, మూడే ఇచ్చాను. సో అందుకని 10 అబౌవ్ ఉంటే ఏం చేయొచ్చు అంటే, సో వాటన్నింటివి ఏం చేయొచ్చు అంటే ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఆల్రెడీ మీకు ఒక లిస్ట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఈ డాక్యుమెంట్ టైప్లే అనుకుందాం. సో డాక్యుమెంట్ టైప్లో రకరకాలుగా ఉన్నాయి, ఇంకా వేరే కూడా ఉండొచ్చు. ఓకేనా. ఇక్కడ నేను డాక్యుమెంట్ టైప్లో ఇక్కడ ఇదే సంథింగ్ ఎక్స్పెండిచర్ డెబిటా క్రెడిటా వేరే అనుకుందాం. రెంట్ అకౌంట్, స్టేషనరీ, ఆఫీస్ మెయింటెనెన్స్, ఇవి అట్లాంటి అకౌంట్ టైప్లే అనుకుందాం. ఓకేనా. డాక్యుమెంట్ టైప్. ఓకేనా. సో ఇంకా కూడా మీరు ఇంకా మెన్షన్ చేయొచ్చు. మరి ఇవన్నీ కూడా మనం లిస్ట్లో ఒక్కొక్కటి ఎంట్రీ చేయకుండా ఏం చేయొచ్చు అంటే ఇక్కడనేమో పర్చేజ్ చేస్తే ఇక్కడ మన సంబంధం ఏంటి, జస్ట్ ఎస్ఆర్ నో రావాలి కాబట్టి ఎస్ఆర్ నో, ప్లానింగ్ రావాలి కాబట్టి 3 రావాలి కాబట్టి నేను రాసేసిన అక్కడ. సో ఒకవేళ ఏది డాక్యుమెంట్ టైప్ అన్నారా, ఏమన్నారు దాని పేరు ఏంటి, అది స్టేషనరీ. సరే ఓకే, ఎక్స్పెండిచరా, ఓకే సంథింగ్ ఉంది. ఓకే, దానికి ఏం చేస్తున్నాం, దీనిలో ఏం చేస్తున్నా అంటే డేటా వాలిడేషన్ లిస్టే తీసుకొని ఇక్కడ నార్మల్గా ఎంట్రీ చేయకుండా
ఎక్కడైతే మనకు డేటా ఉందో ఆ డేటా మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ కర్సర్ పెట్టేసి డేటా మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఏదైతే మనము ఒక స్టాండర్డ్ కామెంట్స్ ఇద్దాం అనుకుంటున్నామో ఆ కామెంట్స్ అన్ని ఒక దగ్గర మెన్షన్ చేసి ఆ మెన్షన్ చేసిన డేటా అంతా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇట్లాంటి ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా సింగిల్ యూనిక్ వాల్యూస్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టండి. ఓకే కొడితే అప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక డేటా ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇలా మనకి ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఓకేనా, సో ఏదంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. యూజర్ మళ్ళీ ఇది ఏదని వేరే ఎత్తుకోకుండా ఆటోమేటిక్గా ఇక్కడ ట్యాబ్ ఉంది కదా, ఈ ట్యాబ్తోని ఈజీగా ఎత్తుకోవచ్చు అనమాట. ఒకసారి నేను మనం ఎంతవరకు ఇవ్వాలనుకుంటే అంతవరకు కూడా సెలెక్ట్ చేసుకొని డేటా వాలిడేషన్ మనకి తీసేస్తున్నది. లిస్ట్ అని క్లిక్ చేసి కర్సర్ ఇచ్చేసి ఎక్కడైతే మనకి అక్కడ ఏమైతే ఎంట్రీ చేద్దాం అనుకుంటున్నామో ఏదర్ ఎక్స్పెండిచర్ విచ్ టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనుకుంటున్నామో ఆ టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో లిస్ట్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తే ఇక్కడ మనం యూజర్ అనేది ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా వేరేది అది కాకుండా అపార్ట్ ఫ్రమ్ ఏదన్నా ఆయన కొత్తగా ఇద్దాం అనుకోండి, అది ఎంట్రీ చేయకుండా కూడా మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అంటే పక్క ఈ టైప్ ఆఫ్ డాక్యుమెంటే ఉండాలి. సో ఆ డాక్యుమెంట్ కాకుండా మాన్యువల్గా మనం ఎంట్రీ చేద్దాం అనుకోండి, అలా ఉండకుండా మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. ఎప్పుడంటే అక్కడ ప్రాబ్లం అయిపోతుంది మనకి, అందుకని. సో ఈ విధంగా కొన్ని లిస్ట్ ఉన్నప్పుడు మనం నార్మల్గా ఈ లిస్ట్లో రాసుకోవచ్చు. డేటా వాలిడేషన్ ఈ లిస్ట్లో ఇలా రాసుకోవచ్చు, నార్మల్ కామా ఇచ్చేసి రాసుకోవచ్చు. సో చాలా లిస్ట్ ఉన్నప్పుడు ఇది ఇక్కడే కర్సర్ పెట్టేసి ఆ లిస్ట్ ఎక్కడ ఉందో ఆ లిస్ట్ అంతా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకేనా, ఇక్కడ డ్రాప్ డౌన్ అనే బటన్ ఉంది కదా, ఇది ఎక్కువగా ఉపయోగిస్తాం మనం. డ్రాప్ డౌన్ ఇది ఏమంటారు అంటే ఈ బటన్ని డ్రాప్ డౌన్ బటన్ అంటారు. సో మీరు ఏదైనా వెబ్సైట్లోకి వెళ్ళినా ఏదైనా వెళ్ళినా ఈ డ్రాప్ డౌన్ బటన్ అనేది కనిపిస్తుంది కదా, సో ఆ విధంగా మనం డ్రాప్ డౌన్ బటన్ని ఈ విధంగా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. అదే డేటా వాలిడేషన్లో ఈ డ్రాప్ డౌన్ బటన్. ఓకేనా, సో దాంట్లో అంటే వెబ్సైట్లో వెళ్తే మనకి HTML ట్యాబ్స్ సంథింగ్ అలా యూజ్ చేస్తాం కదా, సో ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఎక్సెల్లో ఈ విధంగా మనం ట్యాబ్స్ యూజ్ చేయొచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ ఇక్కడ వరకు అర్థమైంది కదా. డేటా వాలిడేషన్లో హోల్ నెంబర్, డెసిమల్, లిస్ట్. సో డేట్ కూడా అది డేట్ ఫార్మాట్లో ఉండాలి. ఇక్కడ మనము సో ఏ డేట్ నాడు పర్చేజ్ చేస్తాం అన్నాడు, ట్రాన్సాక్షన్ డేట్ ఇక్కడ ఇస్తాం. ఇది ప్లానింగ్ అనుకున్నాం. ప్లానింగ్ అనుకుంటే కస్టమర్ డేట్ ఎప్పుడు పర్చేజ్ చేస్తాడు అని అంటే కస్టమరు ఈ 1 వీక్లో పర్చేజ్ చేస్తే ఈ డిస్కౌంట్ ఇస్తాము. ఈ 1 వీక్లో కాకుండా నెక్స్ట్ ఇయర్లో పర్చేజ్ చేస్తాం అంటే అప్పుడు డిస్కౌంట్ ఇవ్వం కదా. సో మరి కస్టమర్ను ప్లానింగ్ ఏంది అసలు యాక్చువల్ ప్లానింగ్ ముందే పెట్టుకుంటాం కదా. ఓకే, ఇక్కడైనా పెట్టిన డేట్. సో ఈ డేట్ ఎప్పుడు పర్చేజ్ చేస్తున్నాడు అని చెప్పేసి కస్టమర్ అడుగుతాం కదా. సో అప్పుడు ఏం చేస్తాడు ఆయన, ఈ వీక్లో అయితేనేమో ఈ వీక్లో డేట్ ఇస్తాడు, ఈ వీక్లో డేట్ చెప్తాడు. సో నెక్స్ట్ మంత్లో ప్లాన్ చేస్తున్నాను అంటే నెక్స్ట్ మంత్ అంటాడు. సో అప్పుడు మనం డేట్ వేయాలి. డేట్ వేస్తా అంటే నేను ఆ మేనేజర్ ఏం చేసిండు, ఈ వీక్లో పర్చేజ్ చేసే వాళ్ళ లిస్టే కలెక్ట్ చేయమన్నాడు. ఓకేనా, సో అప్పుడు మనము డేట్ అనేది ఈ 2/2/2025. ఓకేనా, ఇవాళ డేట్ వేస్తున్నాము, లేదా రేపటి డేటు 05 అంటే ఈ వీక్ మొత్తం డేట్ వేస్తున్నాం అనుకోండి, 05 వీకా సంథింగ్. ఓకే, ఒక 7 డేస్ డేట్ వేస్తున్నాం, 05/02/2025. సో ఇంకొక అతను ఏం చేశాడు, 0/15 వేసాడు, 15/02/2025. అయినా కానీ ఇక్కడ తీసుకుంటుంది. సో మరి ఇక్కడ తీసుకోవద్దు, ఇలా తీసుకోవద్దు. ఇక్కడ ఉన్న ఎంట్రీని సో నువ్వు 15 వరకు వెళ్ళకూడదు, ఓన్లీ 1 వీక్ డేటానే ఎంట్రీ చేయాలి. కాబట్టి ఈ కస్టమర్ డేటాని నువ్వు క్యాప్చర్ చేయకూడదు అని అన్నామని రెస్ట్రిక్ట్ చేద్దాం అనుకోండి. సో ఇక్కడ మనం ఒక రెస్ట్రిక్షన్ ఫస్టే అతనికి ఇచ్చే ముందే ఈ షీట్లో ఈ కాలమ్స్కి ఎలా రెస్ట్రిక్షన్ చేసుకోవచ్చు. డేటా వాలిడేషన్ డేట్ ఇచ్చేసి, సో డేట్ ఇచ్చేసి బిట్వీన్ మనం ఈ డేట్ నుంచి ఇవాళ మనం ఇస్తున్నాం కాబట్టి ఇవాళ డేట్ నుంచి 02/02/2025 టు ఎక్కడ వరకు 07 అనుకుందాం. ఓకేనా, 07 ఇద్దామా లేకపోతే 10 ఇద్దాం. ఓకేనా, 10/02/2025. సో ఈ టైం ఒక నిమిషం. సో ఈ డేట్ మధ్యలో ప్లానింగ్ ఉంటేనే ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఓకేనా, లేదంటే ఎంట్రీ చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ రెస్ట్రిక్ట్ చేశాను అనమాట. సో మన సబార్డినేట్ ఏం చేశాడు ఇక్కడ
02/02/2025 ఎంట్రీ చేశాడు కాబట్టి ఒక్క నిమిషం 2025 మన డేట్ రాంగ్ తీసుకున్నా వేసుకుంటారు చూడండి. ఓకే 2025 ఎంట్రీ చేశాడు కాబట్టి ఓకే తీసుకుంది. సో అదేవిధంగా 05/02/2025 వేసాడు కాబట్టి తీసుకుంది. అదే 10th డేట్ దాటి 11th డేట్ వేసింది అనుకోండి 02/2025 ఎర్రర్ వచ్చేసింది. ఎందుకంటే మనము ఈ లిమిట్ ఏమి ఇచ్చాము, ఏదో నాకు ఇప్పుడు కస్టమర్ లిస్ట్ కావాలి, ఏదైతే ఇవాళ నుంచి వెళ్ళి 10th డేట్ వరకు ప్లానింగ్ ఉన్న కస్టమర్ లిస్ట్ మాత్రమే కావాలి అని చెప్పేసి ఒక రిస్ట్రిక్షన్ చేశాం కాబట్టి అతను ఆ డేట్ మధ్యలోనే వేయగలుగుతాడు. ట్రాన్సాక్షన్ డేట్ కాకుండా ప్లానింగ్ డేట్ అనుకున్నాం ఇది. ఓకేనా, ఈ విధంగా మనం ఒక యూజర్కి ఒక డేటా ఒక షీట్ ఇచ్చినప్పుడు ఇలా ఒక్కొక్క కాలంని రెస్ట్రిక్ట్ చేసి ఇవ్వచ్చు అనమాట. అంటే అతను రాంగ్ చేయకుండా, అంటే మనం ఒకవేళ ఈ డేట్ నాకు కావాలని చెప్పేసి మనం ఊరికే అడిగామనుకోండి, అతను రకరకాల డేట్లు నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్ ఉన్న వాళ్ళవి అండ్ మొబైల్ నెంబర్ కరెక్ట్ లేని వాళ్ళు అన్నీ కూడా వేస్తాడు కదా. సో అలా ఇవ్వకుండా మనం ఒక్కొక్క కాలంని రెస్ట్రిక్ట్ చేస్తున్నాం. అతను పర్చేజ్ వాల్యూ అనేది ఒక హోల్ నెంబర్స్లో ఉండాలి, పైసలల్లో చూపించకూడదు. అండ్ అదేవిధంగా అతని డిస్కౌంట్ అనేది మ్యాక్సిమం 5% ఇస్తాను కమిట్ చేయండి. 1.5 2.5 5 వరకే. ఓకేనా, మ్యాక్సిమం 5 వరకే కమిట్ చేయండి. అండ్ ఆయన పర్చేజ్ చేస్తాడా లేదా, పర్చేజ్ ఆల్రెడీ పర్చేజ్ చేసిందా లేదా, ఒక స్టేటస్ అయితే ఇవ్వండి అని చెప్పేసి అడిగాము. ఎస్ నో ప్లానింగ్. ఓకేనా, సో ఒక ఇక్కడ ఎక్స్పెండిచర్ వచ్చేది దీనికి సంబంధం లేదు, బట్ అట్లాంటిది మనం ఇక్కడ పెట్టేసాము. ఓకేనా, అంటే ఇది ఒకవేళ పర్చేజ్ చేసే ఏ కేటగిరీ ఏ డిపార్ట్మెంట్లోకి వస్తుంది అనుకుందాం, ఏ డిపార్ట్మెంట్ అనుకుందాం, లైక్ డిపార్ట్మెంట్ అనుకుందాం, డిపార్ట్మెంట్ లేదా ఎక్స్పెండిచర్, మనకు సందర్భాన్ని బట్టి దాన్ని యూజ్ చేసుకోండి. ఓకేనా, ఆ ఫామ్లో అయితే ఇది కాన్సెప్ట్ అయితే ఇది. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ అంటే అతను ఏ ప్రోడక్ట్, ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ అనేది కూడా నేను ఏం చేస్తాను అంటే డాక్యుమెంట్ టైప్ వచ్చేసి ఇది టీవీ అనుకుందాం, ఇది ఫ్రిడ్జ్ అనుకుందాం. ఓకేనా, ఇది వాషర్ అనుకుందాం, ఇది మైక్రోవేవ్ అనుకుందాం, ఇది ల్యాప్టాప్ అనుకుందాం. ఓకేనా, సో ఈ విధంగా అతను ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలనుకుంటున్నాడు. ఓకేనా, టీవీయా, ఫ్రిడ్జా, వాషరా, సో డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్, వాషర్ డిపార్ట్మెంటా, ఫ్రిడ్జ్ డిపార్ట్మెంటా, ల్యాప్టాప్ డిపార్ట్మెంటా, సో అది మనం ఇలా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. అదేవిధంగా ప్లానింగ్ డేట్, సో ఈ రోజు నుంచి వెళ్ళి 7 days వరకు, 1 week వరకు, 10th వరకు. ఓకేనా, ఈ మధ్యలో ఉన్న వాళ్ళ ప్లానింగ్స్ మాత్రమే తీసుకోమని చెప్పాను కాబట్టి అది రెస్ట్రిక్ట్ చేశాను. ఇప్పుడు మనం యూజర్ ఇక్కడ ఎంట్రీ చేస్తుంటే అతను కంపల్సరీగా వీటిని ఫాలో అవ్వకుండా వేయాలి. ఒకవేళ ఈ 10th డేట్ దాటి కస్టమరు నెక్స్ట్ మంత్ ప్లానింగ్ ఉంది సార్ అని చెప్పేసి ఈ డేటా తీసుకున్నా, నాకు ఒక 50 members లిస్ట్ కావాలి. 50 members లిస్ట్ కావాలంటే ఆయనకి 50 members లిస్టు ఈయన అందరినీ వెతకకుండా ఏం చేస్తారంటే ఏదో ఒక లిస్ట్ ఇచ్చేసి నెక్స్ట్ మంత్ ఎవరు చూస్తారని చెప్పేసి నెక్స్ట్ మంత్ డేటా ఉన్నది కూడా ఇచ్చేసాను అనమాట 2025. సో అప్పుడు ఏమవుతుంది, రెస్ట్రిక్ట్ అవుతుంది. ఓన్లీ నాకు ఈ మంత్ ఈ 10th లోపల ఉన్న వాళ్ళ ప్లానింగే కావాలి నాకు. ఓకేనా, సో వేరే కావద్దు అని చెప్పేసి మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. సో చచ్చినట్టు అతను అందరిని ఎంక్వైరీ చేసి ఈ మంత్ లిస్టే, ఈ కండిషన్ తగ్గట్టుగా లిస్టే తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పేసి నీకు 6% ఇస్తారా అని చెప్పేసి కూడా కమిట్ అవ్వడానికి వీల్లేదు ఆడ. ఓకేనా, 6% ఇస్తారని కూడా కమిట్ అవ్వడానికి వీల్లేదు. అలాగే 5% ఇస్తామన్న ఒక కమిట్మెంట్ తీసుకోవచ్చు అనమాట. ఒక కమిట్మెంట్ లిస్ట్ ఇచ్చినప్పుడు అసలు మళ్ళీ మేనేజర్ ఏం చేశాడు, సో నువ్వు లాస్ట్ వీక్ ఈ ప్లాన్ ఇచ్చావు, సో ఈ ప్లాన్ ప్రకారం అందరినీ పిలిచేసి బిల్ చేసామా లేదా అని చెప్పేసి అంటాడు కదా. ఓకేనా, సో ఆ విధంగా ఒక లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేయించుకోవచ్చు అనమాట, మన కోఆర్డినేటర్స్ కానీ మన సబార్డినేటర్స్ కానీ ఎవరన్నా. ఓకేనా, ప్లానింగ్ డేట్ అయిపోయింది. నెక్స్ట్ డేటా వాల్యుయేషన్, టైం. సో టైం వచ్చేసి మన ఇదే టైం అనుకుందాం. ఓకే, టైం కస్టమరు ఏమంటాడు, నేను ఏ టైంకి రావచ్చు చూసారంటే మనకి యాక్చువల్లీ మన స్టోర్ వచ్చేసి 9 to 10 ఓపెన్ అనుకోండి, 9 to 6 అనుకోండి. ఓకే, సో 9 to 6 అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు కస్టమర్ మీరు ఎప్పుడు వస్తారు సార్ అని చెప్పేసి అంటే ఆయన 7 PM కోసం 8 PM వస్తాడు అనుకోండి. సో 7 PM అని ఇక్కడ వేసాను అనుకోండి, 7 PM అని వేసాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ తీసుకుంటుంది. సో కస్టమర్ 7 o'clock వస్తారని చెప్పేసి తీసుకుంటుంది. బట్ కస్టమర్ 7 o'clock వస్తారని తీసుకుంటే అట్లా మరి 7 o'clock మా స్టోర్ ఉండదు, ఆయన వచ్చి కూడా వేస్టే కదా. సో అలా కాకుండా మనకి రెస్ట్రిక్షన్ చేయాలి సార్ 6 o'clock. అది దానికి ఎట్లా రెస్ట్రిక్షన్ చేయొచ్చు, ఇక్కడ ఏం చేయొచ్చు, మనం టైం దగ్గర కర్సర్ పెట్టేసి డేటా వాల్యుయేషన్ అంటే నేను ఎంతవరకు సెలెక్ట్ చేసుకుంటా అంటే మీరు
ఒక 100 మెంబర్స్ది లిస్ట్ తీసుకుందాం అన్నప్పుడు 100 సెలెక్ట్ చేసుకోండి. 100 సెలెక్ట్ చేసుకొని డేటా వాలిడేషన్ క్లిక్ చేసి ఇక్కడ టైం అని క్లిక్ చేసి బిట్వీన్ స్టార్టింగ్ టైం ఎంత సమ్ రైల్వే టైమింగ్ ఇస్తే ఇచ్చేయండి. ఏది మనకి మన స్టార్టింగ్ టైం వచ్చేసి 9 o'clock అని ఇలా ఇస్తున్నాను. నెక్స్ట్ ఈవినింగ్ 6 o'clock అనుకోండి. ఈవినింగ్ 6 o'clock అంటే 15 కదా, కాదు 12, 18 కదా, 18 కదా, 18. సో ఇలా ఇచ్చినా ఇచ్చేయండి, లేదా పిఎం అని ఇచ్చినా ఇవ్వచ్చు. సో నేను రైల్వే టైం ఇచ్చాను. అప్పుడు ఏం చేస్తాడు మన ఎంప్లాయ్ వచ్చేసి 7 o'clock ఇచ్చాడు అనుకోండి. 7 o'clock తీసుకో. 7 o'clock ఎందుకంటే మనకి 6 గంటలకే ఓపెన్ అవుతుంది కదా. ఒకవేళ 6 PM ఇచ్చాను అనుకోండి, పిఎంలో ఇస్తే తీసుకుంటుందా ఇద్దాం. ఓకే, ఒక్క నిమిషం. పిఎం అంటే కరెక్ట్గా రాయాలి మనం. 06 స్పేస్ ఇచ్చేసి పిఎం రాయాలి. ఓకేనా. ఒకవేళ 7 PM అనుకోండి, ఇక్కడ 07 తీసుకోదు. ఎందుకంటే మనము ఏమి ఇచ్చాము 6 వరకే, 9 to 6 వరకే ఇచ్చాము. అక్కడ కూడా మేము పిఎం రాయండి, పర్లేదు. అక్కడ డేటా వాలిడేషన్లో 9 to 6 PM వరకే రాయండి. నేను 18 ఇచ్చాను కదా, 18 ఇచ్చినా కానీ ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఎందుకంటే కన్వర్ట్ చేసుకొని మనం పిఎం ఇస్తున్నప్పుడు తీసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అదే మన కస్టమర్ బిఫోర్ 9 o'clock అంటే 8 o'clock వచ్చాడు అనుకోండి, 8 AM వచ్చాను అనుకోండి, 8 AM ఓకేనా, అప్పుడు కూడా తీసుకోదు. ఒకవేళ కస్టమర్ కనుక 12 PM కోసం తీసుకుంటాం. ఎందుకంటే మన స్టోర్ టైమింగ్ వచ్చేసి 9 to 6.